హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం వీడియోలో యూకేలో కార్లు ఎందుకని చాలా తక్కువ ప్రైస్కే వస్తాయో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే కార్లు అంత తక్కువ ప్రైస్ ఏం కాదు, బట్ ఏంటంటే ఇక్కడ యూకే కరెన్సీతో పోలిస్తే తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలో మనకి 1,00,000-2 లక్షల కారు వచ్చుద్ది. కాకపోతే ఏంటంటే అది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఓల్డ్ అయి ఉంటుంది. సో సేమ్ అంతే యూకేలో కూడా. సో అలా అంత ఓల్డ్ కార్స్ మాత్రమే మనకి అంత తక్కువగా వస్తాయి. బట్ కాకపోతే ఏంటంటే యూకేలో ప్రతి సంవత్సరం ఎంఓడి టెస్ట్ ఉండటం వల్ల ప్రతి సంవత్సరం ఏ చిన్న ప్రాబ్లమ్ రిపేర్ చేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఎంత ఓల్డ్ కార్లు అయినా సరే ప్రాబ్లం లేకుండా నడుస్తాయి. యూకేలో నార్మల్గా ఒక వ్యక్తి వారానికి 5 రోజులు వర్క్ చేశాడంటే మినిమం 2,000 పౌండ్లు వస్తాయి. 2,000 పౌండ్లు పెట్టామంటే మనకి 2013-14 సో ఆ రిజిస్ట్రేషన్లో మనకి కార్ వచ్చింది. అంతేగాని ఇక్కడ కార్లు చీప్ ఏం కాదు, నార్మల్ కాస్టే. సో మనకి షోరూమ్ కారు కావాలంటే ఇండియాతో పోలిస్తే ఇంకా ఇక్కడ చాలా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ యూజ్డ్ కార్లే వాడతారు. సో అది కూడా 2006 నుంచి 2014 సో ఈ మధ్యలో ఎక్కువ మంది వాడుతుంటారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.